నమస్తే, నా పేరు స్వప్న. కంచెల టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని కొట్నూరు సమీపంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిఏ బాలాజీకి సంబంధించిన స్థలంలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దీపిక ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు బెల్ట్ షాప్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని అన్నారు. హిందూపురం ప్రజలు బాలకృష్ణను గెలిపించింది అక్రమ మద్యం వ్యాపారం, భూ ఆక్రమణలు, దౌర్జన్యాలకు పాల్పడేందుక అని ప్రశ్నించారు. ఈ రోజు సాయంత్రంలోపు అక్రమ మద్యం షాపులను మూసివేయకపోతే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అలాగే హిందూపురం 1వ వార్డు కౌన్సిలర్ మల్లికార్జున టీడీపీలో చేరిన అనంతరం కొట్నూరు చెరువులో 2 ఎకరాల భూమిని ఆక్రమించి బోరు వేసి పంటలు సాగు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది ఏదైతే ల్యాండ్ చూస్తున్నారో చెరువు ల్యాండ్, గవర్నమెంట్ పొరమొక్క ల్యాండ్. ఇది వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి పోయినటువంటి కౌన్సిలర్, ముందు ఎలక్షన్ లో పోయినటువంటి కౌన్సిలర్ మల్లికార్జున 1st వార్డ్, దీన్ని కబ్జా చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారే ఇట్లా ఉంది పరిస్థితి. దీనికి మీరు సమాధానం ఏమని చెప్తున్నారు బాలకృష్ణ గారు? దీనికైనా మా గత ఉండే కౌన్సిలర్స్ ని మీరు పిలిపించుకోండి అనేది, మరియు వాళ్ళు ఇటువంటి కబ్జాలు చేస్తూ ఉంటే మీరు ఏమి చర్యలు తీసుకుంటున్నారు అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తాను.